రోజు ఉదయమే వచ్చి నాకు నమస్కరించే నా పిల్లలు, రాత్రికి వచ్చి మళ్ళీ నమస్కరిస్తే కానీ పని చెయ్యని నా కుమారులు సంవత్సర కాలంగా ప్రొద్దుట దండం పెట్టడం లేదు, రాత్రి నమస్కరించడం లేదు. పగటిపూట ఎంత ప్రయత్నించినా నా పిల్లలు ఏమయ్యారో కనబడడం లేదు అని అనుమానించి దూతల్ని, నా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏమో తెలియదండి, రోజు పొద్దున్నే పుట్టలో దూరతారు, భూలోకం నుంచి పోతున్నారు, పాతాళం నుంచి భూలోకానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తున్నారు, పగలంతా ఏం చేస్తున్నారో తెలియదు, భూలోకంలో ప్రేమలో పడ్డారేమో అన్నారట భట్లు వాళ్ళకి తెలియక. ప్రేమలో పడిన మాట నిజమే, కాకపోతే వాళ్ళ దృష్టి వేరు వీళ్ళ దృష్టి వేరు. అనగానే అశ్వతురుడు తెల్లబోయి, భూలోకానికి వెళ్ళి మా వాళ్ళు అక్కడ కూడా ప్రేమలో పడి ఉంటారా? పాతాళ లోకంలో ఎంతమంది సుందరీమణులు లేరు, ఈ సంబంధాలు కాదని ఈ మాయిదారి పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లల్ని వాళ్ళే వెతుక్కుంటున్నారేమో. అయినా పర్వాలేదు, తల్లిదండ్రులు అన్నవాళ్ళు పిల్లల ప్రేమని గుర్తించాలి, మరీ నీచమైతే తప్ప, లేకపోతే వాళ్ళు కోరుకున్న సంబంధం వాళ్ళకి చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. అంతటి గొప్పవాడు ఆ రోజుల్లో ఆయన అన్న మాట తెలుసా? అందుకే పిల్లలు ప్రేమిస్తే తొందరపడి అన్నిటికీ తిట్టకండి, చంపేయకండి, కర్రబెట్టి కాస్త అడగండి. పిల్లలు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకని సక్రమమైన సంబంధం అయితే, కాస్త అవతల వాళ్ళు మంచివాళ్ళు అయితే, నాస్తికులు కాకపోతే, పాపాత్ములు కాకపోతే, వాళ్ళ వల్ల ఈ పిల్లలకి ఇబ్బంది లేకపోతే పిల్లలు చెప్పినట్టు నడుచుకుంటే ఎంతో లాభం అండి. వాళ్ళు విడదీసాం అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఉసూరుమని నడుస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది చివరికి మనకేం సుఖం. అందువల్ల జ్ఞానము కలిగిన వాడు కొన్ని విషయములలో పిల్లల విషయంలో పట్టు విడుపు ఉండాలని అశ్వతురుడు చెప్పాడు. అందుకే పురాణములను వినాలి, పిల్లలు కూడా సద్బుద్ధితో ప్రవర్తించాలి.